అందరికీ నమస్కారం. నేను మీ హరీష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ప్రతిధ్వని. కథను చివరి వరకు విని నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వటం మర్చిపోకండి. మీరిచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు మరెన్నో మంచి మంచి కథలు మీకు వినిపించటానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదామా? 75 సంవత్సరాల భారతి గారు తన గదిలో జ్వరంతో వణికిపోతూ ఉన్నారు. తమ గదిలో నుంచి ఆహారం కోసం, నీళ్ల కోసం పదే పదే కొడుకుల్ని, కోడల్ని పిలుస్తూనే ఉన్నారు. నీళ్లు లేక గొంతు ఎండిపోయింది. గొంతు నుంచి శబ్దం కూడా రావటం లేదు. ఆకలితో చాలా నీరసంగా ఉన్నారు భారతి గారు. అప్పటికే జ్వరంతో బాధపడుతూ 3 రోజులు గడిచిపోయాయి. కానీ ఏ ఒక్క కొడుకు కానీ, కోడలు కానీ తనకు తిండి కానీ, నీళ్లు కానీ ఇవ్వలేదు. తన గది నుంచి కొడుకు, కోడళ్ళు బయట కనిపించినప్పుడల్లా భారతి గారు కొడుకుల్ని, కోడల్ని పిలుస్తూనే ఉన్నారు. కానీ పిల్లలు తమ తల్లి బాధను పట్టించుకోలేనంత రాతి హృదయాలను కలిగి ఉన్నారు. ఆవిడ మూలుగుల శబ్దం విన్నా కూడా ఆమెను పట్టించుకోకుండా ఉంటున్నారు కొడుకులు, కోడళ్ళు. అప్పుడు 8 ఏళ్ల మనవడు నాన్నమ్మ పరిస్థితిని చూసి జాలిపడి తన తల్లితో, అమ్మా, నాన్నమ్మ నీళ్ల కోసం, ఆహారం కోసం పిలుస్తూనే ఉంది అంటూ తల్లి దగ్గరకు వెళ్ళి చెప్పాడు మనవడు. అప్పుడు కోడలు తన కొడుకుని గట్టిగా అరిచింది. ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్ళొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఆమెను పట్టించుకోవద్దు, ఆమెను చావనివ్వండి. ఈవిడికి రోజు ఇదే పని, రోజంతా అరుస్తూనే ఉంటుంది. ఆ పెద్దాయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఈ ముసలావిడ మమ్మల్ని సతాయిస్తూనే ఉంది. ఆయన కానీ 2 రోజుల్లో రాకపోతే ఈ ముసలావిడిని కూడా తీసుకువెళ్ళి బయట పడేస్తాను అంటూ అరుస్తూ తన గదిలోనికి వెళ్ళిపోయింది కోడలు. ఆ చిన్నపిల్లవాడు తన నాన్నమ్మను అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోయాడు. అలా చూడలేక టేబుల్ మీద నుంచి ఒక ఇడ్లీ తీసుకువెళ్ళి తన నాన్నమ్మకు రహస్యంగా ఇద్దామని అనుకున్నాడు. అలా ఆ ఇడ్లీ తీసుకుని తన నాన్నమ్మ దగ్గరకు వెళ్ళాడు. పాపం 3 రోజుల నుంచి ఆకలితో, జ్వరంతో అలమటిస్తూ ఉన్నారు భారతి గారు. భారతి గారు మనవణ్ణి చూసిన వెంటనే తన చేతిలో ఉన్న ఇడ్లీ తీసుకుని గబగబా హడావిడిగా తినటం మొదలుపెట్టారు. భారతి గారు ఇడ్లీ తినటం చూసిన కోడలు కోపంగా భారతి గారి గదిలోనికి వచ్చారు. ఆ అమాయకురాలి చెంప మీద చాలా గట్టిగా కొట్టింది కోడలు. ఆ పిల్లవాడు భయంతో అక్కడి నుంచి ఏడుస్తూ పారిపోయాడు. పిల్లవాడు వెళ్ళిన వెంటనే సుధా అత్తగారి చేతిలో నుంచి ఆ ఇడ్లీని లాక్కుని డస్ట్బిన్లో పడేసింది. వెంటనే భారతి గారి చేయి పట్టుకుని ఇంటి నుంచి బయటకు ఈడ్చుకు వెళ్లే ప్రయత్నం కూడా చేసింది. అప్పుడు భారతి గారు కోడల్ని ప్రాధేయపడుతూ, అమ్మా, మీ మామయ్య గారిని రానివ్వండి, అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ కోడలి చేతిలో నుంచి తన చేతిని విడిపించుకున్నారు. డస్ట్బిన్లో ఉన్న ఇడ్లీని తీసుకుని తినటం మొదలుపెట్టారు భారతి గారు. అక్కడే పక్కనే నిలబడి ఉన్న కొడుకులు, కోడళ్ళు భారతి గారు అలా డస్ట్బిన్లో నుంచి ఆహారం తీసుకుని తినటం చూసి నవ్వుకుంటూ ఉన్నారు. పాపం భారతి గారు మాత్రం ఏం చేయగలరు? కడుపుకి, ఆకలికి ఆ ఇంటి పరిస్థితి అర్థం కాదు కదా. అప్పుడే అకస్మాత్తుగా శ్రీనివాసరావు గారు అక్కడికి వచ్చారు. శ్రీనివాసరావు గారు తన కోసం, భారతి గారి కోసం కొన్ని ఏర్పాట్లు చేసిన తరువాత 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. డస్ట్బిన్లో ఉన్న ఆహారం తీసుకుని తింటూ ఉన్న భార్యను చూసి ఆయనకు కన్నీళ్ళు వచ్చాయి. అక్కడ జరుగుతున్న కథంతా చూసిన శ్రీనివాసరావు గారికి చాలా కోపం వచ్చింది. తన ఎదురుగా ఉన్న శ్రీనివాసరావు గారిని చూడగానే భారతి గారు కన్నీళ్లు ఆపుకోలేక వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టారు. వెంటనే పెద్ద కోడలు సుధా భారతి గారిని ముందుకు తోసింది. శ్రీనివాస్ గారు ఇంకా భరించలేకపోయారు. కోడలు చేస్తున్న అఘాయిత్యాలన్నింటికీ ఈరోజు బుద్ధి చెప్పాలి అని అనుకున్నారు. ఆయన మొదటిగా తన్ను తాను నియంత్రించుకున్నారు. అలా నియంత్రించుకున్న తరువాత తన పెద్ద కోడలి చంప చెల్లుమనిపించారు శ్రీనివాసరావు గారు. సుధా, నువ్వు నా భార్యని తాకినట్లయితే జాగ్రత్త. మీరందరూ నా ఉగ్ర రూపాన్ని చూస్తారు. మీరందరూ ఇంతకు ముందు ఎప్పుడూ అది చూసి ఉండకపోవచ్చు అనగానే సుధా తన చెంప రుద్దుకుంటూ పక్కకు వెళ్ళి నిలబడింది. జరిగిన విషయాన్ని సుధా పోల్చుకోలేకపోతుంది. వణుకుతున్న ముసలి చేతులు ఈరోజు ఇంత శక్తితో తన చెంపను పగలగొట్టాయంటే సుధా నమ్మలేకపోయింది. శ్రీనివాసరావు గారు నేల మీద పడి ఉన్న తన భార్య భారతి గారిని పైకి లేపి ఆ డస్ట్బిన్లో నుంచి తీసిన ఇడ్లీ పక్కనే పడేశారు. పక్కనే ఉన్న కుర్చీలో ఆమెను కూర్చోబెట్టారు శ్రీనివాసరావు గారు.
బ్యాగ్లో నుంచి స్వీట్ బాక్స్ తీసి, భారతి ఇలా రా, నీకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, రా తృప్తిగా తిను, నువ్వు ఇవి తినకుండా ఇక్కడ ఎవరు ఆపుతారో ఈరోజు నేను చూస్తాను అంటూ పాలకోవా ఉన్న స్వీట్ బాక్స్ను భారతి గారి చేతికిచ్చారు శ్రీనివాసరావు గారు. మామగారి మాటలకు చిన్న కోడలు, మధ్యలో కోడలు ఎగతాళి చేస్తున్నట్లుగా నవ్వుతూ ఉన్నారు. ఈ ముసలాయన ఇవాళ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉన్నారు. మీకు ఏదైనా నిధి కానీ దొరికిందా, లేదంటే ఏదైనా లాటరీ కానీ దొరికిందా ఏంటి, అలా కాకపోతే ఏదైనా బ్యాంకుకి కానీ కన్నం వేసి వచ్చారా అని అనగానే శ్రీనివాసరావు గారు నవ్వుతూ తన మడత కుర్చీలో దర్జాగా కూర్చున్నారు. కోడళ్ళిద్దరూ ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయారు శ్రీనివాసరావు గారిని. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో రాబోతున్న తుఫాను గురించి కొడుకులకు కానీ కోడళ్ళకు కానీ ఇంకా తెలియదు కదా. మరి కొద్ది క్షణాల్లోనే తన ప్లాన్లన్నీ తల్లకిందులు కాబోతున్నాయని వాళ్ళకు తెలియదు. అప్పటికే కొడుకులు కూడా ఇంటికి వచ్చారు. నాన్నగారు, మీరేం కొత్త డ్రామా చేస్తున్నారు ఇప్పుడు, మీరు ఏం ఏర్పాట్లు చేసి వచ్చారు, అయితే ఇక మేము కూడా ప్రశాంతంగా జీవిస్తాం, మీ వస్తువులు సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనగానే శ్రీనివాసరావు గారు తన కొడుకు మాటలు పట్టించుకోకుండా స్వీట్ బాక్స్లోని స్వీట్లన్నీ ఆస్వాదిస్తూ ఉన్నారు. చిన్న కోడలు కావ్య కోపంతో భారతి గారి చేయి పట్టుకుని కుర్చీలో నుంచి లేపటానికి ప్రయత్నించింది. అదంతా చూస్తున్న శ్రీనివాసరావు గారు తన చిన్న కోడలు కావ్యను లాగిపెట్టి 2 సార్లు 2 చెంపల మీద కొట్టారు. నా ముందు నీకెంత ధైర్యం, నా భార్యను తాకటానికి, ఇప్పుడే పెద్ద కోడలు చెంప పగిలింది, అది చూసి కూడా నీకు సిగ్గు రాలేదా, నువ్వు నా భార్య మీద ఎలా చేయవేయగలుగుతున్నావు, చేయవేయటానికి నీకెంత ధైర్యం ఎలా వచ్చింది అని శ్రీనివాస్ గారు తన చిన్న కోడలు కావ్యతో చాలా కోపంగా అన్నారు. అలా అనగానే చిన్న కొడుకు ముందుకు వచ్చి, మీకు వృద్ధాప్యంలో పిచ్చిగాని పట్టిందా నాన్న, నువ్వు నా భార్యని ఎలా కొట్టగలవు అని అడిగాడు. వెంటనే చిన్న కొడుకు చెంప కూడా పగలగొట్టారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు కోపంగా తన చిన్న కొడుకుతో, జాగ్రత్త, నువ్వు నాకు మర్యాదలు నేర్పటానికి ప్రయత్నిస్తున్నావా, నేను నీకు తండ్రిని, నువ్వు నాకు కొడుకువి, నీ కన్న తల్లిని నీ భార్య ఇష్టం వచ్చినట్లు కొట్టినప్పుడు మౌనంగా ఉన్న నువ్వు నీ భార్య చెంప పగలగానే మాట్లాడటానికి వస్తున్నావా, ఇవాళ నేను మాత్రమే మాట్లాడుతాను, ఈ ఇంట్లో మీరంతా నోరు మూసుకుని ఆ పక్కన నిలబడి నేను చెప్పేదంతా వినండి, నా భార్య భారాన్ని నేనే భరించేంత సామర్థ్యం నాకుంది, నేను ఆవిడ ఆత్మగౌరవాన్ని కాపాడగలను, శరీరానికి వృద్ధాప్యం వచ్చిందేమో కానీ మనసుకి ఇంకా అలాగే ఉంది అంటున్న తండ్రి భయంకర రూపాన్ని చూసిన 3 కొడుకులు 3 కోడళ్ళు భయంతో పక్కకు వెళ్ళి అలాగే నిలబడిపోయి చూస్తూ ఉండిపోయారు. శ్రీనివాసరావు గారి యొక్క ఆ రూపం చూసిన భారతి గారు కూడా ఆశ్చర్యపోయారు. నిన్న మొన్నటి వరకు కొడుకు కోడళ్ళ ముందు ప్రతి పైసా కోసం అడుక్కునేవారు. ఈ వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇలా ఎలా అయ్యాడు? కొడుకులు కోడళ్ళు భారతి గారి వైపు, శ్రీనివాసరావు గారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. శ్రీనివాసరావు గారు తమ కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యకరమైన మొహాలు చూస్తూ నవ్వుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కొడుకు కోడళ్ళు తమ ఇద్దరినీ హింసించి చంపారు. ఇప్పుడు శ్రీనివాస్ గారికి భారతి గారికి కొడుకు కోడళ్ళ ప్రవర్తనకు తిరిగి బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు కొడుకులు కోడళ్ళు తాము ప్రవర్తించిన తీరుకు వడ్డీతో సహా తిరిగి పొందబోతున్నారు. ఈరోజు ఆయన పూర్తి ఏర్పాట్లతో వచ్చారు. ఈరోజు దేవుడు కూడా శ్రీనివాసరావు గారి జీవిత నిర్ణయాన్ని మార్చుకోమని అడిగితే అతడు ఆ దేవుడి మాటను కూడా పట్టించుకోడు. శ్రీనివాస్ గారు ఇంతలా మారిపోవటానికి వారి కొడుకు కోడళ్ళు తమ పట్ల చూపించిన ప్రవర్తనే ఇంతటికీ కారణమైంది. తమ కొడుకుల పెంపకంలో భారతి గారు ఎన్ని కష్టాలు పడ్డారో ఆయనకి ఇప్పటికీ గుర్తుంది. ఆమె ప్రతి రక్తపు బొట్టు చెమట చుక్కల్లా చిందించింది. శ్రీనివాస్ గారు భారతి గారు చాలా పేదరికాన్ని చూశారు ఈ కొడుకుల పెంపకంలో. వివాహాంతరం వారికి 3 కుమారులు కలిగారు. 3 కొడుకుల్ని చూసి దంపతులిద్దరి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. శ్రీనివాస్ గారికి చిన్న ఉద్యోగం ఉంది, కానీ ఆ చిన్న ఉద్యోగంతో 3 పిల్లలకి ఖర్చులకు సరిపోయేదే కాదు. ఇంటి పోషణ అంతటికీ ఆ డబ్బు చాలేదు కాదు. తన భర్త నిస్సహాయతను చూసి భారతి గారు రహస్యంగా పక్కన ఇళ్లలో పాత్రలు శుభ్రం చేయటం మొదలుపెట్టారు. అప్పుడే కొడుకుల చదువులకు ఖర్చులకి వారి కోరికలకి డబ్బు ఖర్చు పెట్టగలమని అలాంటి నిర్ణయం తీసుకున్నారు భారతి గారు. కానీ శ్రీనివాస్ గారు ఎప్పుడైనా భారతి గారితో డబ్బు ఎలా సరిపోతుంది అని అడిగినప్పుడు భారతి గారు ఈ విధంగా సమాధానం ఇచ్చేవారు, మీరు ఇచ్చిన ఇంటి ఖర్చుల నుంచి నేను డబ్బు ఆదా చేసుకున్నాను అని చెప్పేవారు.
ఎందుకంటే శ్రీనివాస్ గారికి భారతి గారు అలా ఇళ్లకు వెళ్ళి పనులు చేయటం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఆయనకు తెలిస్తే ఒప్పుకోరు అని అబద్ధం చెప్పేది. కానీ అనుకోకుండా ఒకరోజు శ్రీనివాస్ గారికి ఈ విషయం తెలిసిపోయింది. శ్రీనివాస్ గారు చాలా బాధపడ్డారు. భర్త బాధపడటం చూసిన భారతి గారు ఇళ్లల్లో పాత్రలు కడిగే పనులు మానివేశారు. అలా మానివేసి సొంతంగా ఆర్డర్లు తీసుకుని ఫంక్షన్లకి, పండగలకి స్వీట్లు తయారు చేయటం మొదలుపెట్టారు. క్రమక్రమంగా శ్రీనివాస్ గారు కూడా వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. తన వ్యాపారం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. తమ 3 కొడుకులకు చదువుల కోసం ప్రతి పైసా ఖర్చు చేసేవారు. వారిని సమర్థవంతులుగా తీర్చిదిద్దారు. కాలం గడిచిపోతూ ఉంది. క్రమక్రమేణా 3 కొడుకులు ఒకరి తర్వాత ఒకరు వివాహాలు కూడా చేసుకున్నారు. కానీ చాలా కష్టపడటం వల్ల వారి శరీరాలు బలహీనంగా మారాయి. శ్రీనివాస్ గారు చాలా బలహీనంగా తయారయ్యారు. వయసుతో సంబంధం లేకుండా శరీర బలహీనతల వల్ల చాలా త్వరగా మంచం పెట్టారు. తండ్రి సంపాదించి ఇంటి కోసం ఖర్చు పెట్టినంతకాలం కొడుకులు 3 తల్లిదండ్రుల్ని ఇష్టపడ్డారు, చాలా గౌరవం ఇచ్చారు. కానీ ఇప్పుడు కొడుకులు, కోడళ్ళ దయ కోసం శ్రీనివాస్ గారు, భారతి గారు ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకరోజు ఉదయం సమయం 10 గంటలయ్యింది. కానీ ఆ వృద్ధ దంపతులకు టిఫిన్ కూడా లభించలేదు. కాబట్టి శ్రీనివాస్ గారు భారతి గారితో, దయచేసి ఒకసారి చూడండి, కోడలు ఈరోజు టిఫిన్ మనకెందుకు పెట్టలేదో అని భార్యతో అన్నారు. నేను మందులు కూడా వేసుకోవాలి కదా అంటూ చేతిలో మాత్రలు ఉంచుకుంటూ అడిగారు శ్రీనివాస్ గారు. అప్పుడు భారతి గారు, మీరు ఈ బిస్కెట్లు తిని మందులు వేసుకోండి, ఈ లోపు నేను చూసి వస్తాను అంటూ తన పెట్టెలో నుంచి ఆల్రెడీ ఓపెన్ చేసి ముక్కలైపోయిన బిస్కెట్లు తీసి శ్రీనివాస్ గారికి ఇచ్చింది. ఆపై చిన్న కోడలు కావ్య దగ్గరకు వెళ్ళి, అమ్మా కావ్య, టిఫిన్ రెడీ అయితే కొంచెం ఇస్తారా, మీ మామయ్య గారు మందులు వేసుకోవాలి అంటూ భారతి గారు చెప్పినప్పుడు కావ్య ఆమె ముఖం వైపు చూసి, అత్తయ్య గారు, మీకేమైనా గుర్తుందా లేదా, ఈరోజు తారీఖు ఎంత, ఈరోజు 1 తారీఖు. మీరు మీ పెద్ద కొడుకు కోడల దగ్గర టిఫిన్ తినాలి. మీ బాధ్యత అంతా ఈ నెల మీ పెద్ద కొడుకు కోడలే తీసుకుంటారు, వెళ్ళి వాళ్ళని అడగండి అంటూ మొహం తిప్పుకొని మొబైల్లోకి చూసుకుంటూ కూర్చుంది చిన్న కోడలు. భారతి గారు అర్థమైన కళ్ళతో పెద్ద కొడుకు, పెద్ద కోడలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు నేనేం చేయాలి అని అన్నారు భారతి గారు. అప్పుడు చిన్న కోడలు కావ్య, మీకు మామయ్య గారికి 3 కోడళ్ళు నెల నెల వంతులు వేసుకుని బాధ్యతలు తీసుకున్నాం కదా, నా నెల అయిపోయింది, ఇప్పుడు ఆమె వంతు వచ్చింది. ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్తే నాకేంటి బాధ్యత, నిన్నటితోనే నా నెల ముగిసిపోయింది. నా నెల ముగిసిపోయాక ఒక్కరోజు కూడా మీ బాధ్యత నేను తీసుకోలేను అంటూ కావ్య భారతి గారితో గొంతు పెద్దగా చేసి మాట్లాడింది. భారతి గారు కోడలు ఆ రూపాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఎలాగోలా మధ్య కోడల దగ్గరకు వెళ్ళి, అమ్మ ప్రియా, మీ మామయ్య గారికి నాకు టిఫిన్ కావాలి, మీ మామయ్య గారికి మందులు వేయాలి అని అనగానే రెండో కోడలు, మీకు కావ్య టిఫిన్ ఎందుకు పెట్టలేదు, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటూ అడిగింది చాలా కోపంగా. అప్పుడు భారతి గారు, కావ్య వంతు నిన్నటితోనే ముగిసిపోయింది, ఇప్పుడు మేము పెద్ద కోడల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది, 15 రోజుల తర్వాత వస్తుంది, అప్పటి వరకు నువ్వు మాకు ఆహారం ఇస్తావా అంటూ రెండో కోడలు ముందు చేతులు జోడించి అడిగారు భారతి గారు. నేను ఈ 15 రోజులు మీకు భోజనం పెడితే మీ పెద్ద కోడలు వచ్చాక నా వంతు 15 రోజులు ఆవిడ తీసుకుంటుందా, ఆవిడ ఎంత మాత్రం తీసుకోదు. ఆమె ఎప్పటికీ ఈ 15 రోజులు సర్దుబాటు చేయదు. అలాంటప్పుడు ఇతరుల భారాన్ని నేనెందుకు మోయాలి, ఇక్కడ దానం చేయటానికి ఎవ్వరూ తేరగా లేరు, క్షమించండి నన్ను, ఆ భోజనం ఏర్పాట్లేవో మీరే చూసుకోండి అంటూ రెండో కోడలు తలుపేసుకుంది భారతి గారి మొహం మీదే. అప్పుడు భారతి గారు పెద్ద కోడలు వంటగదిలోనికి వెళ్ళి తానే స్వయంగా భర్త కోసం వంట చేయాలి అని అనుకున్నారు. కానీ పెద్ద కోడలు ఇంటికి వెళ్ళి చూసినప్పుడు పెద్ద కోడలు వంటగదికి తాళం వేసుకుని వెళ్ళిపోయింది. అది చూసిన భారతి గారు తడి కళ్ళతో నిశ్శబ్దంగా తన గదిలోనికి వచ్చేశారు. భారతి గారు తన గదిలోనికి వచ్చి శ్రీనివాస్ గారి ముందు విపరీతంగా ఏడవటం మొదలుపెట్టారు. అలా ఏడుస్తూ ఉన్న భారతి గారిని చూసి శ్రీనివాస్ గారు, ఏం జరిగింది భారతి, తినటానికి ఏమీ తీసుకురాలేదు అని అనగానే మొదట్లో భారతి గారు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టారు.
ఈ రోజును చూసి మీరు నన్ను అదృష్టవంతురాలని అంటారా? మనకి 3 కొడుకులు ఉన్నా బ్రతకాలంటే వారి ముందు చేయి చాపాలి. ముగ్గురు మన భోజనాన్ని వారి వారి సౌలభ్యం ప్రకారం పంచిపెట్టుకున్నారు. మనకేం కావాలి అని ఒక్కరు కూడా అడగలేదు. 3 కొడుకులు పుట్టినప్పుడు మన ఆనందానికి అవధులు లేవు. కానీ అదే ఈరోజు ఈ 3 కొడుకుల వల్ల నాకు ఎంతగానో దుఃఖం కలుగుతుంది. నా జీవితం అంతా నేను మీ అమ్మగారి అడుగుజాడల్లో నడిచాను. మరియు ఇప్పుడు కోడళ్ళ ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నాను. నాకంటూ ఆలోచనలు ఆశలు ఏమీ ఉండవా? నేను ఎప్పుడైనా నా సొంతంగా ఇష్టానుసారంగా ఏమీ చేయలేనా అంటూ ఏడుస్తూ భారతీ గారు అంతకు మించి ఏమీ మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఆమె కళ్ళు నిరంతరం ప్రవహించటం ప్రారంభించాయి. భారతీ గారి భావాలను ఎప్పుడూ అర్థం చేసుకునే శ్రీనివాస్ గారికి ఈరోజు పరిస్థితులను చూసి చాలాసేపు ఏడవాలనిపించింది. ఒకప్పుడు అందరికీ అన్నం పెట్టేవారు భార్యాభర్తలిద్దరూ. ఇప్పుడు తమ జీవితంలో తమకు తమ భార్యకు ఆహారం కోసం ఇతరులపై ఆధారపడుతున్నారు. దీనంతటికీ కారణం ఎవరు? ఇంకెవరు? వారికి పుట్టిన పనికిమాలిన కొడుకులు. అప్పుడు శ్రీనివాసు గారు ముందుకొచ్చి భారతీ గారి కన్నీళ్లు తుడుస్తూ ఇలా అన్నారు. ఇన్ని రోజులు కోడళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉండి ఇంటి బాధ్యతలన్నీ మీపైనే ఉంచారు. అలా ఉంచి నిర్లక్ష్యంగా వారి ఇష్టానికి తిరుగుతూ ఉండేవారు కోడళ్ళు. నాకు రిటైర్మెంట్ వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత నువ్వు నేను విశ్రాంతి తీసుకోవాలని కోరుకున్నాము. అందుకే ఆ రోజు కొడుకులు కోడళ్ళు ఇంటి బాధ్యత నుంచి కూడా మేము తప్పుకుంటున్నాం అని చెప్పినప్పుడు కొడుకులు నా పక్షం వహించి ఇంటి బాధ్యతల నుంచి తప్పుకోమని అన్నారు. శ్రీనివాసరావు గారు భారతీ గారు ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండగా వాళ్ళ చిన్న కొడుకు అజయ్ 2 వ్యక్తులతో వారి గదిలోనికి వచ్చాడు. ఆ 2 వ్యక్తులతో గదిని కొలవటం ప్రారంభించాడు. అజయ్, ఆ వ్యక్తులు ఎవరు? వారు నా గదిలోనికి ఏం చేస్తున్నారు, ఏం కొలుస్తున్నారు అంటూ శ్రీనివాస్ గారు అజయ్ చేయి పట్టుకుని అడిగారు. నాన్నగారు, 2 నిమిషాలు ఆగండి. వాళ్ళని వాళ్ళ పని చేసుకోనివ్వండి. వాళ్ళు వెళ్ళిపోయాక నేను మీకు అంతా చెప్తాను అంటూ అజయ్ తన తండ్రి చేయి వదిలించుకుంటూ అన్నాడు. కొంత సమయం తర్వాత కొలతలు తీసుకున్న 2 వెళ్ళిపోయారు. శ్రీనివాస్ గారు మళ్ళీ అజయ్ని అడిగారు, బాబు, ఈ వ్యక్తులు ఎవరు అని. వెంటనే అజయ్, ఆ వ్యక్తులు ఫర్నిచర్ షాపు వాళ్ళ నాన్నగారు. నా కూతురు వెన్నెల్ని కొడుకు బంటిని మీ రూమ్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ప్రకారమే రూమ్ అంతా సర్దించాలి కదా, అందుకనే ఈ రూమ్లో ఫర్నిచర్ కోసమని వాళ్ళని పిలిపించాను అంటూ అజయ్ తండ్రికి సమాధానం చెప్పాడు. వెంటనే ఇది మా గది కదా అన్నారు శ్రీనివాస్ గారు. భారతీ గారు మనసంతా అశాంతిగా మారిపోయింది కొడుకు చేసిన ఆ పనికి. నేను చిన్నవాడినే కానీ తెలివి తక్కువ వాడిని కాదు నాన్న. మీరు అన్నయ్యకి పెద్ద భాగం ఇచ్చారు, మధ్యలో వాడికి పై భాగం ఇచ్చారు, నాకు ముందు భాగం ఇచ్చారు. అందులో 2 బెడ్రూమ్లు మాత్రమే ఉన్నాయి మరియు వాటిలో ఒకటి మీరు ఆక్రమించారు. ఇప్పుడు మేం కూడా ఒకే గదిలో సమస్యలు ఎదుర్కొంటున్నాం కదా. ఇప్పుడు మీరిద్దరూ ఈ వయసులో గదితో ఏం చేస్తారు? కాబట్టి గదిని నా కొడుకు కూతురు అభిరుచుల ప్రకారం తయారు చేస్తున్నాను. మీరు బయట వరండాలోకి మారండి అని చెప్పాడు అజయ్ తండ్రితో. ఆ మాటలు విని శ్రీనివాస్ గారు హతాశులైపోయారు. ఆ ఇంటిని ఎంతో కష్టపడి ఆయన కట్టించుకున్నాడు. ఎవరి కోసమైతే కష్టపడి ఈ ఇల్లు కట్టించాడో అదే కొడుకులు ఈరోజు నీకు గది ఎందుకు కావాలి అంటున్నారు. ఇప్పుడు విషయం వారి తలలపైకి వచ్చింది. మొదట మమ్మల్ని బలవంతంగా తిండి కోసం నెల వాటాలు వేసుకున్నారు. ఇప్పుడు గదిలో నుంచి కూడా బయటకు తోసేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు ఆ వరండాలో నుంచి కూడా బయటకు పంపిస్తారు. కాదు కాదు, అది కుదరదు అంటూ శ్రీనివాస్ గారు గట్టిగా అరిచారు. ఆ అరుపు విన్న భారతీ గారు చాలా కంగారు పడిపోయారు. ఏం జరిగింది అంటూ భారతీ గారు భయపడి శ్రీనివాస్ గారి దగ్గరకు వచ్చారు. అప్పుడు శ్రీనివాస్ గారు భారతీ గారిని చూస్తూ, ఏమీ జరగలేదు భారతి, నేను 2 రోజులు బయటికి వెళ్తాను, నాకు కొంచెం పని ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పగానే భారతీ గారు శ్రీనివాస్ గారిని చూసి ఆశ్చర్యమైన కళ్ళతో చూస్తూ ఉండిపోయారు. కానీ అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఆవిడికి అర్థం కాలేదు. వెంటనే శ్రీనివాస్ గారు భారతీ గారితో చాలా ప్రేమగా, డోంట్ వర్రీ భారతి, నువ్వేం భయపడకు, ఇప్పుడు నేను మనిద్దరి కోసం కొన్ని ఏర్పాట్లు చేయబోతున్నాను. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇప్పుడు మన 3 కొడుకులకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం వచ్చింది. తమ తల్లి ఇంకా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నారని, వారు ఎప్పటికీ కొడుకుల మీదే ఆధారపడి ఉంటారని వారు అనుకుంటున్నారు.
శ్రీనివాస్ గారి ముఖంలో ఆయన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపించింది భారతి గారికి. శ్రీనివాస్ గారు వెళ్ళిపోయిన తర్వాత రోజే పుట్టింటికి వెళ్ళిన సుధా తిరిగి వచ్చింది. మామగారు లేని సమయం చూసుకుని ముగ్గురు కోడళ్ళు భారతి గారిని చాలా బాగా హింసించారు. ఆమె పరిస్థితి పని మనిషి కంటే దారుణంగా మార్చేశారు. ఆవిడ జ్వరంతో బాధపడుతున్నా కనీసం తొంగి కూడా చూడలేదు ఏ ఒక్క కోడలు. ఏ కొడుకు ఏ కోడలు అన్నం కూడా పెట్టలేదు. శ్రీనివాస్ గారు భారతి గారు స్వీట్లని ఆస్వాదిస్తూ ఉండగానే అకస్మాత్తుగా అక్కడికి ఒక లాయర్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారికి కొన్ని పేపర్లు ఇచ్చారు. ఆ పేపర్లు అందుకుని తమ ముగ్గురు కొడుకుల్ని పిలిచి వారికి కొన్ని కాగితాలు ఇచ్చారు శ్రీనివాస్ గారు. ఆ పేపర్లు చదివాక ముగ్గురి ముఖాలు రంగులు మారిపోయాయి. పెద్ద కొడుకు సంజయ్ పెద్దగా అరిచాడు, నాన్న మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు దీన్ని ఎలా చేయగలరు అని. మధ్యలో కొడుకు విజయ్ మాత్రం ఎందుకు వెనకంజ వేస్తాడు? అతడు కూడా అవును నాన్నగారు మీకు ఇదంతా ఎలా చేస్తారు అని అనగానే శ్రీనివాస్ గారు నేనేం చేయగలను ఏం చేయలేను అనే విషయాలు మీ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను కుటుంబ పెద్దని, ఏదైనా చేయగలుగుతాను, అదంతా నా ఇష్టం. మీకు ఒక వారం రోజుల సమయం ఉంది. ఆ తర్వాత మిమ్మల్ని నా ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండనివ్వను అంటూ శ్రీనివాస్ గారు ఘాటుగా మాట్లాడారు కొడుకులతో. కొడుకులు ముగ్గురు తల్లి పాదాలు పట్టుకుని వేడుకుంటున్నారు, అమ్మా దయచేసి నాన్నకి మీరైనా చెప్పండి, ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారు? ఏ తల్లిదండ్రులు తమ సొంత పిల్లల్ని నిరాశ్రయులు చేయరు కదా అని అనగానే భారతి గారు మాట్లాడుతూ మీరు తల్లిదండ్రులకి ఆహార పానీయాలను పంచుకోవచ్చు, మీరు వాళ్ళని వాళ్ళ గది నుంచి బయటకు గెంటేయవచ్చు, మీ భార్యలు కూడా మీ తల్లిని డస్ట్బిన్లో ఉన్న ఆహారం తీసుకుని తినమని బలవంతం చేయవచ్చు, వారు నిస్సహాయంగా మీపై ఆధారపడి ఉన్నారని మీరు ఎల్లప్పుడూ వారిని అవమానించవచ్చు, వారికి కడుపు నిండా ఆహారం పెట్టడానికి మీరు వంతులు కూడా వేసుకోవచ్చు, మీ వంతుల ప్రకారం మీరు వారికి ఆహారం కూడా పెట్టవచ్చు. కానీ తల్లిదండ్రులు అలాంటి పనికిమాలిన కొడుకుల్ని ఇంటి నుంచి బయటకు పంపలేరా? మీ తల్లిదండ్రులు ఉదయం నుంచి ఆకలితో ఉన్నారని మీకు తెలియదా? మీరు సొంతంగా అడగకముందే మీ పిల్లలకు భోజనం పెడతారు. కానీ మేము మా జీవితం అంతా మీకోసమే బ్రతికినప్పటికీ మీరు ఎప్పుడూ మాకు ఆహారం కోసం మిమ్మల్ని అడుక్కునేలాగానే చేస్తున్నారు. మీ భార్యలు కూడా మాకు ఏదో ఉపకారం చేస్తున్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటారు, మాకు భోజనం కూడా పెట్టరు. ఈరోజు నా పెద్ద కోడలు నేను తింటున్న ఆహారాన్ని లాక్కుని డస్ట్బిన్లో పడేసింది. కావాలంటే ఆ డస్ట్బిన్ నుంచి తీసుకుని తినమని నన్ను బలవంతం చేసింది. ఆ సమయంలో మీరందరూ అది చూస్తూ చాలాసేపు నవ్వుకున్నారు. అదంతా నేను ఎలా మర్చిపోగలుగుతాను? ఆమె తన హద్దులన్నీ దాటేసింది. 3 రోజులు నేను ఆకలితో నా గదిలోనే పడుకున్నాను. కానీ మీరెవ్వరూ నన్ను పట్టించుకోలేదు. మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను, కానీ ఈ తల్లి గొంతు మీ చెవుల వరకు చేరలేదు. మీరు పంచుకున్న నెల ముగిసిపోయాక ఒక్కరోజు దాటినా కూడా మీరు మాకు ఆహారం పెట్టరు, ఆకలితో ఉంచుతారు. అద్భుతం కదా ఇది? 3 పిల్లలుంటే తల్లిదండ్రులు 3 పిల్లల్ని ఎలాంటి వివక్షణ లేకుండా పెంచొచ్చు. కానీ అదే 3 కొడుకులు కోడళ్ళు తల్లిదండ్రుల్ని చూసుకోలేరు. ఏదో సమాజ సేవ చేస్తున్నట్లు, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి సహాయం చేస్తున్నట్లు తల్లిదండ్రుల విషయంలో కూడా వాటాలు వేసుకుంటారు అని అన్నారు భారతి గారు చాలా కోపంగా. అప్పుడు శ్రీనివాస్ గారు మీరు మమ్మల్ని నెలకొకరు పంచుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు నిస్సహాయంగా మీ నిర్ణయాలకు మేము తల వంచాం. ఇప్పుడు మాకు నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది. మేము మా సొంత డబ్బుతో ఈ ఇంటిని కట్టుకున్నాం. దీనిని ఎంతో కష్టపడి నేను కట్టాను. కాబట్టి దీనిపై మాకు మాత్రమే హక్కు ఉంది. వారం రోజుల్లో మీరు ఏర్పాట్లన్నీ మీరు చేసుకోండి. ఎందుకంటే వారం రోజుల తర్వాత ఈ ఇంట్లో అద్దెకు ఉండటానికి కొత్త వ్యక్తులు వస్తున్నారు. ఈ ఇంటిని 30,000కి రెంట్కి ఇచ్చేశాను. 6 నెలల అడ్వాన్స్ కూడా వాళ్ళు మాకు ఇచ్చేశారు అని చెప్పగానే తల్లిదండ్రుల ప్రతిధ్వని చూసిన 3 కొడుకులు తమకు లోకమంతా తిరుగుతున్నట్లుగా భావించారు. తల్లిదండ్రులు తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయానికి కొడుకులు కోడళ్ళు ఏమీ మాట్లాడలేక మౌనంగా తల వంచుకుని నుంచున్నారు. అలా 3 తల వంచుకుని తమ గది నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. అలా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు శ్రీనివాస్ గారు పెద్ద కొడుకు సంజయ్ని పిలిచారు. పిలిచి వంటగదికున్న తాళం తీసివేసి వాళ్ళు దాన్ని తెరవాలి, లేదంటే నేను ఇప్పుడే దాన్ని పగలగొడతాను అని కొడుకుతో చాలా కఠినంగా చెప్పారు.
వెంటనే సంజయ్ తన భార్య సుధాకి ఆ తాళం విషయం అంతా చెప్పాడు. మరి కొంత సమయం గడిచిన తర్వాత శ్రీనివాస్ గారు, ఈ రోజు నుంచి భారతి మా ఇద్దరి కోసం వంట చేస్తుంది. ఇప్పుడు మీ భార్యలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అనగానే ఆ మాటలకు పెద్ద కోడలు సుధా, అయ్యో, సొంత పిల్లల్ని నిరాశ్రయాలను చేస్తున్న తల్లిదండ్రులు ఎలాంటి వారు? తల్లి ఎప్పుడూ కుమాత కాదు అని విన్నాను, కానీ ఇప్పుడు పిల్లలకు అన్యాయం చేస్తున్న తల్లిదండ్రుల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను అని అనగానే, నువ్వు చెప్పింది నిజమే కోడలా, తల్లి ఎప్పుడూ కుమాత కాదు, గంగానది ఎప్పుడూ వెనక్కి ప్రవహించదు. కానీ ఈ రోజుల్లో మీలాంటి బిడ్డలు పుడితే అన్నీ సాధ్యమే. అమ్మా పెద్ద కోడలా, అలా అరుస్తూ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పోగు చేయకు. అలా పోగు చేసి మీటింగ్ పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగము ఉండదు. మీరు మా విషయంలో చేసిన దుర్మార్గాలన్నీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ పసిగడుతూనే ఉంటున్నారు. వాళ్ళెవ్వరూ మీకు మద్దతుగా నిలబడరు అంటూ భారతి గారు ఉరుము వంటి స్వరంతో అన్నారు. అప్పుడు ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఒకరినొకరు దూషించుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు పెద్ద కోడలు, మీరందరూ 15 రోజులు వారికి భోజనం పెట్టడానికి నిరాకరించారు. నేను లేని 15 రోజులు మీరు ఈ భోజనం పెట్టుంటే ఇదంతా జరిగేదే కాదు. మీ మూర్ఖత్వం వల్లే మేము ఈరోజు వీధుల్లోనికి వచ్చాము అంటూ పెద్ద కోడలు అరవటం మొదలుపెట్టింది. ముగ్గురు కోడళ్ళు ఒకరినొకరు కరుచుకోవటానికి సిద్ధమయ్యారు. ముగ్గురు భర్తలు వచ్చి వారిని ఆపకపోతే అక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేది. మీ ముగ్గురు ఈ నాన్సెన్స్ని ఆపండి. ఈరోజు మన నాశనానికి మీ ముగ్గురే బాధ్యులు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మన పిల్లలు కూడా మనల్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. మన పిల్లలు కూడా మన తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించినట్లుగానే మన పట్ల ప్రవర్తిస్తారు. ముందు మీరు మన వస్తువులన్నీ ప్యాక్ చేయండి అంటూ ముగ్గురు కొడుకులు కోడళ్ళ ఇళ్ళ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారం తిరిగేసరికి కొడుకులు కోడళ్ళు తమ సామాన్లన్నీ సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత భారతి గారు, శ్రీనివాస్ గారు ఆ ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చారు. ఆ ఇంటికి అద్దెకి దిగిన వాళ్ళు భారతి గారిని, శ్రీనివాస్ గారితో చాలా ప్రేమగా ఉండేవారు. క్రమంగా అద్దె డబ్బులు రావటంతో ఒక పని మనిషిని కూడా పెట్టుకున్నారు శ్రీనివాస్ గారు మరియు భారతి గారు. ఇంటి పనంతట్లో ఆ పని మనిషి చాలా సహాయంగా ఉండేది. ఎంతో సంతోషంగా భారతి గారు ఇప్పుడు రోజులు గడుపుతున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? భారతి గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది? శ్రీనివాస్ గారు కొడుకుల్ని ఇంట్లో నుంచి గెంటేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంట్లోనే ఉంటే బాగుండేది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. మరి ఒక మంచి కథతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.